ఒక ప్రాంతంలో ఒక కోడి గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టిన తర్వాత హ్యాచింగ్ అంటారు కదా, వాటిని పొదుగుతుంది. కోడి పొదిగిన తర్వాత వాటిలో నుండి కోడి పిల్లలు వస్తాయి. చాలాసార్లు కోడి పిల్లలు వచ్చే వరకు కూడా మనం అవకాశం ఇవ్వకుండా వాటిని ఆమ్లెట్లుగా మనం చేసేసుకుంటూ ఉంటాం కదండి. సరే, ఒక గ్రద్ద అనుకోని విధంగా ఆ దారిలో వెళ్తూ ఉంది. ఆ దారిలో వెళ్తూ ఆ కోడి గుడ్ల మధ్యలో అది వచ్చి గుడ్డు పెట్టేసి వెళ్ళిపోయింది. ఈ కోడేమో దాని గుడ్లతో పాటు ఈ గద్ద పెట్టిన గుడ్డును కూడా పొదిగేసింది. ఆ గుడ్లన్నీ హ్యాచ్ అయినాయి, పిల్లలు బయటకు వచ్చాయి. వచ్చిన తర్వాత కోడి పిల్లలతో పాటు గద్ద పిల్ల కూడా పెరుగుతూ ఉంది. కానీ ఈ గద్ద పిల్లను ఆ కోడి పిల్లలు పెడుతున్న చిత్రహింస మామూలుగా లేదు. ఎందుకంటే ఈ కోడి పిల్లలు వాటిని ఆ గద్దను కంపేర్ చేసుకొని చెప్తున్నాయి, నువ్వెట్లా ఉన్నావు చూడు, మేమెట్లా ఉన్నామో చూడు, మా ముక్కు ఎంత బాగుందో చూసావా, మా రెక్కల రంగు ఎంత బాగుందో చూసావా, నీ రెక్కలేంటి అలా ఉన్నాయి, బ్రౌన్గా ఉన్నాయేంటి, లేకపోతే ఆ రంగులో ఉన్నాయేంటి, మేము చూడు ఎంత చక్కగా ఉన్నామో, మేము చూడు ఎంత అందంగా ఉన్నామో అని సూటిపోటి మాటలతో ఈ గద్ద పిల్లను చాలా వేధిస్తూ ఉంటే ఈ గద్ద పిల్ల ఆకాశం వైపు చూసి, దేవుడా అసలు నన్ను ఎందుకు పుట్టించావు, అసలు నన్ను ఎందుకు సృష్టించావు, ఈ బ్రతికెందుకు నాకు. కొన్నిసార్లు చూడండి, మనకు కూడా శ్రమ వచ్చినప్పుడు కొంతమంది దేవుణ్ణి అడుగుతారు, తీసేసుకో అయ్యా ఈ జీవితము, వద్దయ్యా నా వల్ల కావట్లేదయ్యా అని దేవుని దగ్గర కొన్ని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ గద్ద పిల్ల కూడా అట్లాగే అడుగుతూ ఉంది, ఇలా బ్రతకడం కంటే చావడము నయము అని చాలా వేదన పొందుతున్న ఆ సమయంలో ఒకరోజు ఆకాశం నుండి ఒక పెద్ద గ్రద్ద ఈ దృశ్యాన్నంతా గమనించి ఈ గద్ద పిల్ల ఎక్కడ ఇంతే ఉందో దాని దగ్గరకు వచ్చి దాంతో మాట్లాడుతుంది. గద్ద పిల్ల అని పిలుస్తుంది. దీనికి ఆ పిలుపుకు కూడా స్పందించడం తెలియట్లేదు, ఎందుకంటే అది కోడి పిల్లే అనుకుంటుంది కదా. అందుకని నన్ను కాదులే ఎవరినో పిలుస్తుందిలే, ఈ గద్ద నన్ను తినడానికి వచ్చిందని పారిపోతా ఉంటే, పిచ్చిదాన్న నిన్నే పిలుస్తున్నాను అని మళ్ళీ పిలిచిన తర్వాత ఆ గ్రద్ద చెప్పింది, నువ్వు గద్ద పిల్లవి, నువ్వు కోడి పిల్లవి కాదు అనగా నమ్మలేకపోతుంది. నిజమా, నా బ్రతుకు చాలా నీచమైన బ్రతుకు అనుకున్నానే, కోడి పిల్లల కన్నా నీచమైన బ్రతుకు అనుకున్నానే, నేను ఒక గ్రద్దన నమ్మలేకపోతున్నానని చాలా సందేహంగా అనుమానంగా చూస్తూ ఉంటే ఆ పెద్ద గ్రద్ద చెప్తుంది, నీ రెక్కలలో దేవుడు చాలా కెపాసిటీ పెట్టాడు, ఆకాశంలో ఉవ్వెత్తున ఎగరగలిగే సామర్థ్యం నీ రెక్కల్లో ఉంది, ఒక్కసారి రెక్కలు విదిలించి ఒక్కసారి పైకి ఎగరడానికి ప్రయత్నం చేయి అనగానే ఈ చిన్న గద్ద పిల్ల 2 సార్లు అలా ఫ్లిప్ చేసిందో లేదో రెక్కలు ఆకాశంలోకి ఎగిరిపోగానే మిగతా కోడి పిల్లలన్నీ, అప్పటి వరకు దాన్ని చాలా చిన్నగా చాలా తక్కువగా చూసిన కోడి పిల్లలు అప్పుడు అర్థం చేసుకున్న ఏమనంటే అది పక్షిరాజు, పక్షులన్నిటిలో చాలా మేటిగా చాలా మిన్నగా ఉన్న పక్షిరాజుగా అది ఉంది. అనుకోకుండా అది వాటి మధ్యలోకి వచ్చింది, కానీ ఇట్ డజంట్ బిలాంగ్ టు దెమ్. ఈ లోకంలో కూడా మనం బ్రతుకుతున్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ మనం ఈ లోకానికి చెందిన వారము కాదు. వి డు నాట్ బిలాంగ్ to this world even though we live in this world. ఈ లోకంలో బ్రతికినప్పటికీ ఈ లోక సంబంధమైన వారము మనము కాము అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా ఒకరోజు దేవునితో మనము యుగయుగాలు ఏలడానికి, ఆయన నిత్య రాజ్యంలో, ఆయన నిత్య జీవంలో మనము ఉండబోతున్నాము అని జ్ఞాపకం ఉంచుకొని ఈ లోకంలో జీవించినంత కాలము పైనున్న వాటి మీద దృష్టిని నిలిపి మనం బ్రతికినప్పుడు ఈ లోక సంబంధమైన ఏ శోధనలకు కానీ ఏ ఆశలకు కానీ మనం లొంగకుండా ప్రభు కొరకు బలంగా మనం జీవిస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. 1 నుండి 7 వచనాలు, యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. అటు తరువాత యేసు తిబిరేయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, మూడవ వచనం, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా,
7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ఇది యేసుక్రీస్తు ప్రభు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తరువాత జరిగిన ఒక సంఘటన. దిస్ ఇస్ ద పోస్ట్ రెజరక్షన్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన శిష్యులకు కనబడ్డారు. అండ్ హీ ప్రూవ్డ్, హీ కన్ఫర్మ్డ్, నేను చెప్పాను కదా తిరిగి లేస్తానని, నేను తిరిగి లేచాను. మరణం నన్ను బంధించలేకపోయింది, సమాధి నన్ను బంధించలేకపోయింది, రోమా సైనికులు పెట్టిన ఆ రాయి నన్ను బంధించలేకపోయింది, నేను మృత్యుంజయుడిగా తిరిగి లేచానని తన శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రత్యక్షమైన 3వ సందర్భం అండి. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత అదే మాట 14వ వచనంలో చూస్తాం. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారంట. అప్పటికే ఆల్రెడీ 2 సార్లు యేసయ్య కనబడ్డారు, ఇది 3వ సారి. సరే, ఈ 3వ సారి యేసు ప్రభు తన శిష్యులకు ప్రత్యక్షమైన సమయంలో వీళ్ళు చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉన్నారు. కొన్నిసార్లు మన ఇంటికి గెస్ట్లు చెప్పొస్తారు, కొన్నిసార్లు చెప్పకుండా వస్తారు. చెప్పొచ్చినప్పుడు మన ఇల్లు కానీ మనం కానీ ఎలా ఉంటామండి? చక్కగా రెడీ అయిపోయి ఇల్లంతా అద్భుతంగా సిద్ధపరిచేసి, అవకాశం ఉంటే రూమ్ ఫ్రెషనర్ అంతా కొట్టేసి వాళ్ళ కొరకు టీ స్నాక్స్ అన్నీ రెడీ చేసేసి చాలా అద్భుతంగా సిద్ధపడి ఉంటాం. ఇప్పుడు చెప్పకుండా ఎవరైనా వచ్చారనుకోండి, మన ఇల్లు మన ఒళ్ళు వేరే పరిస్థితిలో ఉంటుంది కదా. వాళ్ళు వచ్చి షాక్ అయిపోతారు, అబ్బో వీళ్ళు ఇంత అద్భుతంగా ఉంటారండి ఇంట్లో అని అనిపించేలా కొన్నిసార్లు చెప్పకుండా వచ్చినప్పుడు, ప్రిపేర్డ్గా మనం లేనప్పుడు పరిస్థితులు వేరేలాగా ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రత్యక్షమైన సందర్భంలో శిష్యులు ఏం చేస్తున్నారు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని యేసయ్య యొక్క మాటకు స్పందించి చేపలు పట్టుకోవడం మానేసి మనుషులను పట్టే జాలర్లుగా తయారైన శిష్యులు మళ్ళీ ఇప్పుడు చేపలు పట్టే జాలర్లుగా సముద్రంలోకి, తిబిరేయ సముద్రంలోకి వెళ్ళిపోయిన సందర్భం. ఇప్పుడు వీరందరికీ నాయకుడు ఎవరంటే పేతురు అంటున్నాడు, నేను వెళ్తున్నాను చేపలు పట్టడానికి అనగానే మేము కూడా వచ్చేస్తాము అన్నారంట. వెళ్ళేవాడు ఒక్కడే వెళ్ళుంటే బాగుండేది కదండి. కొంతమంది కొన్ని కార్యాలు చేసేటప్పుడు బహిరంగంగా అనౌన్స్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వారితో పాటు కొంతమంది గుంపు వారికి టీ తాగడానికి వెళ్తున్నాను అనగానే నేను కూడా వస్తాను, కాసేపు బ్రేక్కి వెళ్తారు ఉద్యోగం చేసేవాళ్ళు. తెలుసా అండి మీకు? ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఉదయం ఒక బ్రేకు, మధ్యాహ్నం ఒక బ్రేక్. ఆ బ్రేక్ ఎంతసేపు ఉంటుందంటే 2 గంటలు ఉంటుంది. ఎంతసేపు? ఆఫీస్ దగ్గర డెస్క్ దగ్గర లేచి అలా టీ తాగొద్దామని వెళ్ళి ఎంతసేపు వెళ్తారంటే గంట సేపు, 2 గంటలు. అంటే ప్రొడక్టివ్ టైం అంతా కూడా బ్రేక్లోనే అయిపోద్ది అన్నమాట. కానీ కొన్నిసార్లు కొంతమంది వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడరు, వారితో పాటు కొంతమందిని వారికి ఇష్టం అనమాట. దే వాంట్ పీపుల్ అరౌండ్ దెమ్. ఇప్పుడు పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోదును అంటే ఇక్కడ 6 ఉన్నారండి. మీరు గమనించినట్లయితే పేతురుతో పాటు ఇంకా 5 వ్యక్తులు కనబడుతున్నారు. 2వ వచనంలో సీమోను పేతురు, 2వది దిదుమ అనబడిన తోమా, 3వది గలిలయలోని కానాను ఊరివాడగు నతనియేలు, జెబెదయి కుమారులు అంటే యాకోబు, యోహానులు. అక్కడికి 5 అయ్యారు. ఇంకా ఆయన శిష్యులలో మరి 2 అంటే ఇంకొక 2, టోటల్ 7 పీపుల్. పేతురు కాకుండా 6 ఉన్నారు. పేతురుతో కలిపి 7 వ్యక్తులు. ఇప్పుడు ఏం పని చేయడానికి వెళ్ళారు అని ఆలోచన చేస్తే చేపలు పట్టడానికి. అంటే యేసయ్య వారికి ఇచ్చిన పిలుపు, యేసయ్య వారికి ఇచ్చిన దర్శనాన్ని మర్చిపోయారండి. దే ఫర్గాట్ దేర్ కాలింగ్. దేవుడు అసలు వారిని ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుని ఉద్దేశం ఏంటి వారి పట్ల అనేది మర్చిపోయి చేపలు పట్టడానికి వెళ్ళిపోతే ఇప్పుడు యేసయ్య వారికి కనబడగానే వారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే 5వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు యేసయ్యను గుర్తుపట్టలేదనే మాట కూడా మనం చూస్తామండి. దే డిడ్ నాట్ రికగ్నైజ్ జీసస్. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యారు, కానీ యేసు ప్రభును గుర్తుపట్టలేని స్థితిలో వారు ఉన్నారు. యేసు ప్రభు కనబడినప్పటికీ యేసు ప్రభు అని తెలుసుకోలేకపోతున్నారు. ఎవరో వచ్చారు, ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వీరు యేసు ప్రభుతో ఎంతకాలం తిరిగారు? దాదాపు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగారు. యేసయ్య యొక్క స్వరమైన గుర్తుపట్టలేదా? యేసయ్య యొక్క రూపము సరే గుర్తుపట్టలేకపోయారు, ఆయన స్వరాన్ని అయినా గుర్తుపట్టలేకపోయారా? యేసు ప్రభు ఇలా మాట్లాడతారు కదా. చూడండి, కొన్నిసార్లు మనం నిద్రలో ఉన్నప్పటికీ మన బిడ్డలు పిలిచినప్పుడు ఏ బిడ్డ పిలుస్తుందో మనకు అర్థమవుతుంది, కళ్ళు తెరిచి చూడకపోయినా.
మన తల్లో మన తండ్రో మనకి ఫోన్ చేస్తే వారు మనకి కనబడకపోయినా వారి స్వరాన్ని బట్టి వెంటనే మనం గుర్తుపడతాం, వేరే కొత్త నంబర్ నుండి ఫోన్ చేసినప్పటికీ ఆ పిలుపుని బట్టి. కానీ శిష్యులు ఇప్పుడు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారంటే దే వర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్, యేసయ్యను గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవర్ ఇన్ అ కన్ఫ్యూజన్, ఒక రకమైన కన్ఫ్యూజన్లోకి వారు వెళ్ళిపోయారు. ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుని గుర్తుపట్టలేని స్థితిలోకి మనము వెళ్ళిపోతాం. దేవుని స్వరానికి దయ్యం స్వరానికి మధ్యలో తేడా కూడా మనకు అర్థం కాదండి. కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అపవాదిస్తున్న ప్రేరేపణ అది దేవుని ప్రేరేపణ అనుకుంటారు, దేవుడిస్తున్న ప్రేరేపణ ఏమో ఇదేంటో శోధనలా అనిపిస్తుందండి అంటారు. కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? కన్ఫ్యూజన్ అని ఆలోచన చేస్తే దేవునికి దూరం అయినప్పుడు, ఆత్మీయంగా వెనకబడిపోయినప్పుడు వీ విల్ నాట్ బీ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. శిష్యులు యేసయ్య జీవించిన కాలంలో కూడా ఆయనను గుర్తుపట్టలేకపోయారు. ఒక సందర్భంలో చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 48-49 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 48-49 వచనాలు. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. సముద్రం మీద నడుస్తున్న యేసయ్యను చూసి శిష్యులు ఏమని కేకలు వేశారు? అప్పుడు వచ్చింది కన్ఫ్యూజన్, మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి. యేసయ్యను గుర్తుపట్టలేని స్థితి. మన జీవితంలో దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, ఆయనకు సన్నిహితంగా బ్రతుకుతున్నప్పుడు ఆయనను గుర్తుపట్టగలము, ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలం, ఆయన నడిపింపును ఖచ్చితంగా మనం గుర్తుపట్టగలం. దేవుడు మాట్లాడితే ఆయన మెల్లని స్వరంతో మాట్లాడినా, ఆయన కొన్నిసార్లు బిగ్గరగా మాట్లాడినా చాలా స్పష్టంగా అది దేవుని స్వరం అని, అది దేవుని నడిపింపని మనం గుర్తుపట్టగలం. వెన్ వీ స్టే కనెక్టెడ్ టు గాడ్, దేవునికి సన్నిహితంగా మనం జీవించినప్పుడు. ఇక్కడ శిష్యులు యేసయ్యను గుర్తుపట్టలేని స్థితిలో ఉండగా, అదే మాట చూడండి 4వ వచనం ఆఖరు భాగంలో, ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. దే డిడ్ నాట్ రికగ్నైజ్ జీసస్. వాట్ అ సాడ్ థింగ్. ఎంత పిట్టి అండి. యేసు ప్రభుని గుర్తు పట్టలేని స్థితిలోకి శిష్యులు వెళ్ళిపోతే, ఇప్పుడు యేసయ్య వారితో ఒక సంభాషణ ప్రారంభించారు. జీసస్ ఓపెన్డ్ అ కాన్వర్సేషన్ విత్ హిస్ డిసైపుల్స్. యేసు ప్రభు యొక్క సంభాషణలో మొట్టమొదటి మాట 5వ వచనం, యేసు పిల్లలారా భోజనమునకు ఉన్నదా. ఎంత ప్రేమ కలిగిన పిలుపండి. పిల్లలారా, చిల్డ్రన్, పిల్లలారా. వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదు కదా, నా శిష్యులు నన్ను గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయారు కదా, తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు కదా, అవిధేయులారా అని పిలవచ్చు కదా, లేదంటే తిరుగుబాటు చేసే వారలారా అని పిలవచ్చు, మీ దర్శనాన్ని మరచిపోయిన వారలారా అని పిలవచ్చు, అపనమ్మకస్తులారా అని పిలవచ్చు, ఎన్నో పేర్లతో ఎన్నో బిరుదులతో వారిని పిలవచ్చు. కానీ బట్ గాడ్ చోస్ టు కాల్ దెమ్ యాజ్ చిల్డ్రన్. దేవుడు పిల్లలారా అని పిలవడానికి ఇష్టపడ్డాడు. దేవుని పిల్లలుగా మనం చేయబడిన తరువాత ఆయన చేతుల నుండి మనలను ఎవ్వరు కూడా అపహరించనేరరు. నీవు దేవుని రక్తం చేత కడుగబడిన తరువాత, దేవుని రక్తం చేత కొనబడిన తర్వాత, రిమెంబర్ దట్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవు అంతే. కొన్నిసార్లు అపవాది అంటాడు, నువ్వు దేవుని బిడ్డవు అనుకుంటున్నావు కానీ నువ్వు దేవుని బిడ్డవేమి కాదు, దేవుని పిల్లలు అనుకుంటున్నావా, నువ్వు దేవుని పిల్లవి ఏమి కాదులే, దేవుని కుటుంబానికి నువ్వు చెందిన వ్యక్తివి కాదులే. యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఐడెంటిటీ. నీ యొక్క గుర్తింపు నువ్వు కోల్పోయావు, నీ యొక్క స్థానాన్ని నువ్వు కోల్పోయావు. కొద్ది రోజులు నువ్వు దేవునికి దగ్గరగా లేవుగా, కొద్ది రోజులు దేవునికి దూరంగా వెళ్ళావు కాబట్టి దేవుడు నిన్ను ఇంకా ఆయన కుటుంబంలో యాక్సెప్ట్ చెయ్యడు అని అపవాది వెనకకు జారిపోయిన వారిని ఇంకా అలాగే లోకంలో కలిపేయాలని వాడు ఉద్దేశించి చాలామందిని బలహీనపరిచే ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఏమనంటే, నువ్వు ఇంకెప్పటికీ దేవుని చేత అంగీకరించబడవు, ఇంకెప్పటికీ నువ్వు నిలబడలేవు, ఇంకెప్పటికీ దేవుని ప్రేమను నువ్వు పొందలేవు, దేవుని ప్రేమకు నువ్వు నోచుకోవు అనే ఒక తలంపు అపవాది కలుగజేస్తూ ఉంటాడు. అది అపవాది యొక్క శోధన, అది అపవాది యొక్క కుట్ర ఖచ్చితంగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలుస్తున్నాడు, పిల్లలారా, దిస్ ఇస్ అ లవింగ్ కాల్. ప్రేమతో కూడిన పిలుపండి.
వారి ప్రవర్తనను బట్టి దేవుని యొక్క మనసు కానీ దేవుని యొక్క ప్రేమలో కానీ ఏమాత్రము మార్పు రాలేదు. అదే మన దేవునిలో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒకే రీతిగా ఉండే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఒక్కసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. హి ఈస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. ఇప్పుడు పిల్లలారా అని పిలిచిన యేసయ్య భోజనానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు వారు లేదు అని చెప్పగానే 6వ వచనం చూడండి. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి, దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. చాలండి. నా చిత్తానికి వ్యతిరేకంగా మీరు చేపలు పట్టడానికి వెళ్తున్నారు కాబట్టి మీకు ఆహారము ఉండకూడదు, మీరు ఉపవాసమే ఉండాలి అన్నాడండి యేసయ్య. కొన్నిసార్లు తల్లిదండ్రులకు పిల్లల మీద కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రుల మాట వినకుండా ఏదైనా పని చేస్తే అమ్మ అంటది, నీకు ఇవాళ భోజనం పెట్టను, నీకు కడుపు కాలాల, అప్పుడు కానీ నీకు తెలిసి వస్తుంది కదండి. కొన్నిసార్లు వీ హ్యావ్ అవర్ ఓన్ వే టు టీచ్ లెసన్స్. మన పిల్లలకు మనం పాఠాలు నేర్పించడానికి మన సొంత పద్ధతులు మనం కొన్ని కలిగి ఉంటాం. ఇప్పుడు యేసయ్య తన శిష్యులతో భోజనానికి ఏమైనా ఉందా అని అడగగానే ఏమీ లేదయ్యా, ఈ చేపలు పడుతూనే ఉన్నాం, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం కానీ ఒక్క చేప కూడా పడలేదు, వీఆర్ ఎంటీ, ఖాళీగా ఉన్నాం అని శిష్యులు చెప్పగానే యేసయ్య శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు దోణి కుడి ప్రక్కన వాళ్ళ గాడ్స్ డైరెక్షన్. ఇందాక మనం చూసాము యేసయ్య యొక్క పిలుపులో ఆయన ప్రేమ కనబడతా ఉంది. గాడ్స్ లవ్ ఇస్ అన్చేంజింగ్. దేవుని యొక్క ప్రేమ మార్పు లేని ప్రేమ. రెండవదిగా దేవుని దగ్గరకు లేదంటే యేసయ్య వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారిని నడిపించడం ప్రారంభించారు. వారికి సరైన ఆలోచన చెప్పడము తప్పుడు ఆలోచన ఇవ్వలేదండి. మీరు ఇంతవరకు చేపలు పట్టడానికి ప్రయత్నం చేసి ఎలాంటి చేపలు రాలేదా, మీరు ఇంకాసేపు ప్రయాసపడి ఇంకా కొంత నిరాశ చెందాలి, ఎందుకంటే మీకు అది తగిందే. మనుషులను పట్టు జాలర్లుగా ఉండమంటే చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తారా అని యేసుక్రీస్తు ప్రభు వారిని పనిష్ చేసే విధానంలో అక్కడ ఎటువంటి కార్యం చేయలేదు. కానీ యేసయ్య వారితో చెప్తున్న మాట, దోణి కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకును అనగానే వల వేయగానే విస్తారమైన చేపలు పడగానే వారు చేపలు వల లాగలేనంతగా విస్తారమైన చేపలు, గాడ్స్ గైడెన్స్ అండ్ గాడ్స్ డైరెక్షన్. ఇదే సంఘటన యేసయ్య చనిపోకముందు యేసయ్య లోకంలో జీవించిన కాలంలో లూకాసు వార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అక్కడ పేతురు దోణిలో యేసయ్య ఉన్నారు. పేతురు అన్నాడు, రాత్రంతా మేము వల వేసామయ్యా కానీ మాకు ఒక్క చేప కూడా పడలేదు అనగానే లూకాసు వార్త 5వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. చాలండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ సీమోన్ అంటున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా కానీ మాకేమీ దొరకలేదని అనగానే యేసయ్య సీమోను పేతురుకు ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు. దోణి లోతునకు నడిపించి అప్పుడు వలవే అనగానే 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చుండగా. చాలండి. విస్తారమైన చేపలంట. నీ సొంత జ్ఞానముతో నువ్వెన్నో ప్రయత్నాలు చేసి ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదేమో. మేబీ ఎవ్రీవన్ ఈస్ కన్సిడరింగ్ యూ యాజ్ అ ఫెయిల్యూర్. నేను చూసిన ప్రతి ఒక్కరూ అన్ని ప్రయత్నం చేస్తాడండి కానీ ఏది సక్సెస్ అవ్వదు. అన్ని పరీక్షలు రాస్తుందండి కానీ ఎందులో మంచి రిజల్ట్ ఉండదు. అన్ని దగ్గరలకు పరిగెడుతుంది కానీ ఏ ద్వారం కూడా తిని కొరకు తెరవబడదు అన్నట్లుగా ఒకవేళ అందరు నిన్ను చూస్తున్నారేమో, యేసయ్య దగ్గరికి పేతురు వచ్చినట్లు నువ్వు కూడా వచ్చి ఉదయకాల సమయంలో అడుగు, ప్రభు నేను ఏం చేయాలి, ఫలము లేదు, ఫలితము రావట్లా, ప్రయాస మిగిలిపోతుంది కానీ ఫలితం కనబడట్లేదు, దేవుని అడుగు. గాడ్ విల్ గివ్ యూ ద రైట్ ఐడియా. సరైన ఆలోచన, సరైన సలహా, నువ్వు ఎలా అడుగు వేయాలి, ఎలా పని చేయాలో దేవుడు తగిన ఆలోచన నీకు అనుగ్రహిస్తాడు. గాడ్ విల్ గివ్ యూ ది యాక్షన్ ప్లాన్. మీకు తెలుసా,
మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆలోచన ఇచ్చి నడిపించేవాడు. ఎలా నువ్వు కార్యాలు జరిగిస్తే ఆ కార్యాలు సఫలం అవుతాయో ఆ విషయంలో కూడా చాలా అద్భుతమైన విధానంలో నడిపింపునిచ్చి నీ జీవితంలో నిన్ను ముందుకు సాగించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ పేతురు ఖాళీ దోణెను యేసయ్య నింపినట్లుగా ఇప్పుడు యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా అప్పటి వరకు చేపలు పట్టాం కానీ మా దోనంతా ఖాళీగా ఉంది, మా వలలు ఖాళీగా ఉన్న యేసయ్య అని అడిగినప్పుడు యేసయ్య వారికి చెప్పిన మాట, మీరు కుడి ప్రక్కన వల వేయుడి అనగానే వారికి విస్తారంగా చేపలు వచ్చాయి. యేసుప్రభు వారిని పిలిచిన పిలుపు పిల్లలారా అని పిలిచిన పిలుపులో ఆయన ప్రేమ కనబడుతుంది. రెండవదిగా మీరు వలను కుడి ప్రక్కన వేయుడి అని చెప్పడంలో యేసయ్య ఇచ్చిన డైరెక్షన్, గాడ్స్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ రైట్. దేవుడు ఒక మాట చెప్పాడంటే కరెక్ట్గా ఆయన చెప్తాడండి, సరిగ్గానే ఆయన. గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్. మనలాగా ఆయన తప్పిదాలు, ప్రతి పెన్సిల్కి ఒక ఎరేజర్ ఉంటుంది. ఎందుకుంటుంది? పెన్సిల్కి ఎరేజర్లు ఎందుకు ఉంటాయంటే మనం మిస్టేక్స్ చేస్తాం కాబట్టి రాసేటప్పుడు, అవునా కదా. కొన్నిసార్లు కొంతమంది రాస్తూ ఉంటారు, తుడుస్తూనే ఉంటారు. ఎందుకంటే చూడండి, పరీక్షల్లో సరిగ్గా చదవకుండా వెళ్ళిన వాళ్ళు ఏదో రాస్తున్నట్టు ఉంటారు, కానీ రాయడం తుడవడం అంటే వాడు బుర్రలో ఏం లేదనమాట. ఇట్స్ ట్రయింగ్ టు రైట్ సంథింగ్, కానీ కాన్ఫిడెన్స్ లేదు, ఇది రాస్తే మళ్ళీ మార్కులు వస్తాయో రావో. మనకు ఎరేజర్స్ కావాలండి. మన జీవితంలో మనం చాలా పొరపాట్లు చేస్తాం, తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటిని సవరించుకోవడానికి మనకు కావాలి పరిస్థితులు. కానీ దేవుడు ఒక ఆలోచన ఇచ్చినా, దేవుడు ఒక మాట చెప్పినా ఇంకా మళ్ళీ దానికి తిరుగు ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య పేతురుకు చెప్పిన మాటలో హిస్ గైడెన్స్ వాస్ పర్ఫెక్ట్. ఆయన యొక్క నడిపింపు చాలా పరిపూర్ణమైన నడిపింపు. అంత మాత్రమే కాదు, గాడ్స్ ప్రొవిజన్, దేవుని యొక్క సమకూర్పు కూడా చాలా గొప్పదండి. మనం చూసినట్లయితే దేవుడు తన శిష్యులకు వారి ఆకలి తీర్చడానికి ఎంత కావాలో అంత ఇవ్వచ్చు, కానీ దేవుడు ఎలా ఇస్తున్నాడంట? సమృద్ధిగా. అది దేవుని స్టైల్ అండి. 5 రొట్టెలు 2 చేపలు కూడా 5,000 మందికి పంచినప్పుడు 5,000 మందికి కరెక్ట్గా సరిపడా ఇస్తే సరిపోద్ది కదండి, మిగులు తగులేందుకు, అవునా కదా. కొన్నిసార్లు మనం కరెక్ట్గా లెక్కేసుకుంటాం, అవునా కదా. ఇంట్లో 5గురు ఉంటే 5గురికి సరిపడా కరెక్ట్గా, ఇంకొకరు గెస్ట్ వస్తే మళ్ళీ వండాలన్నమాట, ఇంట్లో మళ్ళీ వంట చేయాలి, కరెక్ట్గా సరిపోయే అంత చేసుకొని సరిపోద్ది కదా, మనకి 5గురికి సరిపోద్ది అనుకుంటాం. కానీ దేవుని యొక్క విధానము, గాడ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. దేవుడు కార్యాలు చేసినప్పుడు ఆయన చాలని విధంగా ఆయన చేసేవాడు కాదు, ఆయన సమృద్ధినిచ్చే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు విస్తారముగా చేపలు పడిన తరువాత 12వ వచనం చూడండి, చేపలంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవరును ఆయనను అడుగా తెగింపలేదు. 13వ వచనం, యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. జీసస్ ఫెడ్ హిస్ డిసైపుల్స్. దేవుడు 5 రొట్టెలు 2 చేపలను వీరు చక్కగా యేసయ్యతో ఉన్నప్పుడు, ఆయన శిష్య బృందంలో ఉన్నప్పుడు, ఆయన ఇచ్చిన ప్రతి పని, ప్రతి అసైన్మెంట్ చేసినప్పుడు మిగతా వారందరినీ పోషించినట్లుగా శిష్యులను కూడా పోషించి 12 గంపలు మిగిలినప్పుడు ప్రాబబ్లీ ఆ శిష్యులకే ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప ఇచ్చి ఉంటాడు. మీరు కష్టపడి అందరికీ పంచారు కదా, మీరు ఇంటికి తీసుకొని వెళ్ళండి అని. దేవుడు ఏ విధంగా శిష్యులు విధేయులుగా ఉన్నప్పుడు వారిని పోషించాడు, ఇప్పుడు దేవునికి అవిధేయంగా తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిన శిష్యులను కూడా దేవుడు అదే విధానంలో ప్రేమిస్తూ వారికి రొట్టెను ఇచ్చాడు, వారికి చేపలను ఇచ్చాడు. దేవుడు వారిని పస్తులు ఉంచలేదు. ఉదయకాల సమయంలో ఒకవేళ నీకు ఒక అనుమానం, సందేహం వస్తుందేమో, యేసయ్యను నమ్ముకుంటే, దేవుని మీద నేను ఆధారపడితే నేను పస్తులు ఉంటానేమో, ఒకవేళ నాకు ఎవరు భోజనము పెట్టరేమో, ఒకవేళ నేను లేమిలోకి వెళ్ళిపోతానేమో, లోటులోకి వెళ్ళిపోతానేమో, నా బ్రతుకు ఒకవేళ అడుగండిపోతుందేమో, ఆశీర్వాదాలు ఉండవేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. లెట్ మీ టెల్ యూ, నీ యొక్క ఎండిపోయిన జీవితాన్ని దేవుడు ఫలభరితంగా చేస్తాడు ఆయనకు అప్పగించుకుంటే. ఆమెన్. హీ విల్ ఫ్లరిష్ యూ. ఆయన నిన్ను సమృద్ధితో నింపే దేవుడు. నీ జీవితాన్ని, ఎండిపోయిన జీవితాన్ని సమృద్ధితో నింపే గొప్ప దేవుడు ఆయన. ఇప్పుడు శిష్యులకు యేసయ్య అద్భుతంగా వారిని
వారి ఫిజికల్ హంగర్ తీర్చాడండి. వారి యొక్క భౌతిక పరమైన ఆకలిని దేవుడు తీర్చి, సరే శిష్యులారా ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నానని ఇంకా ఆయన డిసపియర్ అయిపోలా, అదృశ్యం అయిపోలా. గాడ్ వాంటెడ్ టు హ్యావ్ అ డీపర్ కాన్వర్జేషన్ విత్ హిస్ చిల్డ్రన్. ఆయన పిల్లలుగా వారిని అంగీకరించాడు కదా. వారి భౌతిక పరమైన అవసరత దేవుడు తీర్చాడు, కడుపు నిండా భోజనం పెట్టాడు, వారి భౌతిక పరమైన ఆకలిని దేవుడు తీర్చి ఇప్పుడు ఒక అంతరంగిక విషయాన్ని గూర్చిన సంభాషణ యేసయ్య ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన పై విషయాల గురించి దేవునికి శ్రద్ధ ఉంది. అంటే మన శరీరము, మన దేహము, మన ఆరోగ్యము, మన ఆకలి, మన ఉద్యోగము, మన ఆర్థిక స్థితి, వీటన్నిటిని గురించి దేవునికి శ్రద్ధ ఉంది. అయితే ఆయన శ్రద్ధ అంతటికీ పరిమితం కాదు. గాడ్ హ్యాస్ అ డీపర్ కన్సర్న్ ఫర్ ఈచ్ ఆఫ్ అస్. మన గుర్చిన లోతైన శ్రద్ధ దేవునికి ఉంది. లోతైన శ్రద్ధ అంటే ఏంటంటే మన లోపల ఉన్న ఆత్మను గుర్చిన శ్రద్ధ దేవునికి. చాలాసార్లు శరీరాన్ని గురించి మనం శ్రద్ధ పెట్టుకుంటాం, కానీ ఆత్మను గురించి శ్రద్ధ పెట్టుకోం. శరీరానికి రోజుకు 3 పూట్ల భోజనం పడుతుందా లేదా, శరీరానికి వేసుకోవాల్సిన మందులన్నీ వేసుకుంటున్నామా లేదా, లేదంటే ఆరోగ్యంగా ఉండడానికి ఎక్సర్సైజ్ వ్యాయామం చేస్తున్నామా లేదా, అంతవరకు చూసుకుంటాం. కానీ లోపల ఉన్న ఆత్మ గురించి ప్రతిరోజు నా ఆత్మకు ఆహారం అందుతుందా లేదా, ఈరోజు అనుదిన ఆహారంగా దేవుని వాక్యము నా లోపలికి వెళ్ళిందా లేదా, ఈరోజు నేను దేవునిలో బలంగా ఉండాలంటే దేవునితో సమయం గడిపానా లేదా, దేవునితో సహవాసం చేస్తున్నానా లేదా అనే అంతరంగిక విషయాలను గురించి చాలాసార్లు బాహ్యపరమైన విషయాల పట్ల చూపిన శ్రద్ధ వలె మనం శ్రద్ధ చూపించాం. But Jesus had a concern about his disciples' spiritual well-being. ఆయన శిష్యుల యొక్క ఆత్మీయ స్థితిని గురించి కూడా యేసయ్య ఒక కన్సర్న్ కలిగి ఉండి వారి ఆకలి తీర్చేసిన తర్వాత ఇప్పుడు ఒక సంభాషణ యేసయ్య ఓపెన్ చేసి వారితో ఒక మాట అడుగుతున్నారు. చూడండి 15వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. చాలండి. లోతైన సంభాషణ. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా వీరికంటే? ఎందుకంటే సీమోను పేతురు ప్రాబబ్లీ హీ వాజ్ హ్యాంగింగ్ అవుట్ విత్ దోస్ ఫ్రెండ్స్ ఆల్ ద టైమ్. అన్ని సమయాలలో, అన్ని సందర్భాల్లో ఎక్కువగా సీమోను పేతురు ఆ 6 స్నేహితులతో సమయం గడుపుతున్నాడేమో. ఇప్పుడు యేసయ్య అడుగుతున్నారు, నువ్వు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఇదే అడుగుతారు, మమ్మీ నీకు నేనంటే ఇష్టమా, అక్క కంటే ఇష్టమా, తమ్ముడు కంటే ఇష్టమా, అవకాశం ఉంటే నాన్నకంటే ఇష్టమా, నిజంగా ఇష్టమా, ఎంత ఇష్టమో చెప్పు, నిజంగా ఇష్టమైతే నువ్వు అది చేస్తావా ఇది చేస్తావా అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా సీమోను పేతురును ఈ సంభాషణ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ అ డీప్ కాన్వర్జేషన్, ఒక లోతైన సంభాషణ. దేవునితో సీమోను పేతురుకు ఉన్న సంబంధం ఎంత లోతుగా ఉందో దాన్ని పరీక్షిస్తున్న సంభాషణ అండి. God wants us to have a deeper relationship with him. దేవునితో మనము ఒక లోతైన ఆత్మీయమైన అనుబంధాన్ని కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పైన పరిచయం అండి. యేసుప్రభు అంటే తెలుసండి, కాదండి. యేసుప్రభుతో అప్పుడప్పుడు మాట్లాడతానండి నేను, అది కాదండి దేవుడు కోరుకుంటుంది, అది కాదు. యేసుప్రభు దగ్గరకు ఆదివారం వెళ్ళి ఆయనకి నా ఫేస్ చూపించి మందిరంలో అటెండెన్స్ వేయించుకొని వచ్చేస్తానండి, పక్కవారికి ప్రైజ్ లార్డ్ చెప్పి వచ్చేస్తాను, అది కాదండి దేవుడు కోరుకుంటుంది. అనుదినము లోతైన ఆత్మీయ సంబంధాన్ని, ఆయనతో అంటుకట్టబడిన జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పేతురును ప్రశ్నిస్తూ ఉన్నాడండి. దిస్ వాజ్ అన్ ఇంటెన్షనల్ అండ్ ఇంటెన్స్ కాన్వర్జేషన్. ఒక లోతైన ఆలోచన సీమోను పేతురును ఆలోచింపజేసే సంభాషణ. బాగున్నారా? ఊరికే మాట్లాడతాం కదా కొన్నిసార్లు, వీ డోంట్ ఈవెన్ మీన్. కలిసాం కాబట్టి బాగున్నారండి, బాగున్నామండి, అంతే. వాళ్ళు బాగారు, మనము బాగున్నాం అని చెప్పుకొని వెళ్ళిపోతాం. కానీ మనకి ఏంటంటే అంతవరకే, ఒక ర్యాపో, జస్ట్ ఒక పరిచయం, ఒక్క సంభాషణ, ఒక్క స్మైల్ ఇచ్చుకొని వెళ్ళిపోయి ఒక మాట ఏదో బాగున్నారా అనుకుంటే చాలు. ఇక్కడ యేసయ్య సీమోను పేతురుతో అలా ఒక పైన సంభాషణ చేయట్లేదు, ఒక లోతైన సంభాషణ
ఒక లోతైన విషయాన్ని యేసయ్య అడుగుతున్నారు. ఏంటా లోతైన విషయం అంటే, సీమోను పేతురుకు యేసయ్య మీద లోతైన ప్రేమ ఉందా లేదా అని అడుగుతున్నాడు. ప్రేమ ఉంటుంది కదండి, ప్రేమ ఉంటుంది. ఎవరి మీద ఉండే ప్రేమ వారి మీద ఉంటుంది, అవునా కదా? ఇంట్లో తల్లి మీద ఉండే ప్రేమ తల్లి మీద, తండ్రి మీద ఉండే ప్రేమ తండ్రి మీద, తోబుట్టువుల మీద ఉండే ప్రేమ తోబుట్టువుల మీద, ఆ తర్వాత భర్త మీద భార్య మీద ఉండే ప్రేమ, బిడ్డల మీద ఉండే ప్రేమ, స్నేహితుల మీద ఉండే ప్రేమ. దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్. మనకు ఒక్కొక్కరి మీద ఉండే ప్రేమలో ప్రేమ ఉంటుంది ఇన్ జనరల్, కానీ ఆ ప్రేమలో హెచ్చుతగ్గులు తారతమ్యాలు ఉంటాయి. కొన్నిసార్లు అవసరానికి ప్రేమ వస్తుంది, అవసరం తీరగానే ప్రేమ పోతుంది. అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్ కదా. ఇప్పుడు యేసయ్య పేతురును అడుగుతున్న ఆ కాన్వర్జేషన్లో, ఆ సంభాషణలో ఒక లోతైన ప్రశ్న, ఒక లోతైన సంభాషణ. యేసయ్యతో పేతురుకున్న సంబంధము లోతైనదా కాదా అని దేవుడు పరీక్షిస్తూ, ఆయనకున్న ప్రేమ ఎంత లోతైనదో దేవుడు అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, యోహాను కుమారుడవైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు. అసలు దేవుడు మనలో దేని గురించి పట్టింపు కలిగి ఉన్నాడు చెప్పండి? దేవుడు మనలో దేని గురించి పట్టింపు కలిగి ఉన్నాడు? కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా డ్రెస్అప్ అయ్యి బయటకు వెళ్ళకపోతే, ఇంట్లో చాలా మంచి బట్టలు ఉంటాయి, కానీ ఇంట్లో మీ అబ్బాయి ఎప్పుడు పిచ్చి బట్టలు వేసుకొని బయటకు వెళ్తున్నాడు, ఏమంటారు? ఆ పరువు తీస్తున్నావురా, ఇన్ని బట్టలు కొనిపెట్టాం కదా, బీరువాలు ఎంత మంచి బట్టలు ఉన్నాయి, నీట్గా రెడీ అవు, కొంచెం మనకి తగినట్లుగా ఉండరా, కొంచెం సమాజంలో గౌరవప్రదంగా బ్రతుకు, మాకు తగినట్లుగా ఉండు. దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఒక మంచి ప్రెజెంట్ చేసుకో, నిన్ను నువ్వు సరిగ్గా ఉండు, సరిగ్గా తలదూకో, సరిగ్గా నడు, మంచి షూస్ వేసుకో, షూస్కి పాలిష్ కొట్టుకో. ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు యేసయ్య మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మంచి బట్టలు వేసుకోవాలనా, లేదంటే యేసయ్య మన గురించి మంచి ఇల్లు కట్టుకోవాలనా? వాట్ ఈస్ హిస్ ఎక్స్పెక్టేషన్ ఫర్ హిస్ పీపుల్? దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ఆ ఎక్స్పెక్టేషన్, గ్రేటెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మనం ఆయనకి ఏదో ఇచ్చేసి ఆయనను సంతోషపరచాలనా? అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు దేని గురించి పట్టింపు కలిగి ఉన్నాడంటే, మన హృదయంలో మన ప్రేమ ఆయన మీద ఎలా ఉంది అని, అదొక్కటే పట్టింపు దేవునికి. అది మనం తెలుసుకున్న రోజు నిజంగా దేవుడు ఏది పట్టించుకుంటున్నారో ఆ విషయంలో ఆయనను మనం గనపరచగలిగితే ఆ జీవితము చాలా ధన్యమైన జీవితం అండి. హల్లెలూయా. నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా, లోతైన సంభాషణ, లోతైన సంబంధము, లోతైన ప్రేమ. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. వారైతే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, మీ హృదయములలో విశ్వాసము ద్వారా, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చాలండి. జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ అంట. ఈ ప్రేమను తెలుసుకోవడానికి శక్తి కావాలంట. అంటే దేవుని ప్రేమ సామాన్యంగా అర్థమైపోయే ప్రేమ కాదు, సామాన్యమైన ప్రేమ కాదండి, ఈ లోక ప్రేమలతో పోల్చదగిన ప్రేమ కానే కాదు. జ్ఞానమునకు మించిన క్రీస్తు అంటే మన మైండ్ పనిచేయదన్నమాట దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి. కొన్నిసార్లు ఇంత ప్రేమయ్యా నీకు మా పట్ల, ఇంత మాలో ఏముందని నువ్వు ఇంత ప్రేమిస్తున్నావు, మాలో ఏం చూసి నువ్వు ఇంత ప్రేమిస్తున్నావు, మమ్మల్ని మేము ప్రేమించుకోలేని స్థితిలో కూడా మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావా? అది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమను అర్థం చేసుకోవడానికి శక్తి గలవారు మీరు అవ్వాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నానని ఎఫెస్సీలో ఉన్న సంఘంతో పౌలు భక్తుడి ఉత్తరాన్ని రాస్తున్నాడు. దేవుని ప్రేమ అంట ఎత్తైనది, పొడవైనది, వెడల్పైనది, లోతైన ప్రేమ దేవుని ప్రేమ. ఇప్పుడు లోతైన ప్రేమను చూపిస్తున్న దేవుడు పేతురును కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఏమనంటే 3 సార్లు అడిగాడండి అదే ప్రశ్న. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో ఒకసారి,
16వ వచనంలో ఒకసారి, 17వ వచనంలో ఒక్కసారి, 3 సార్లు యేసయ్య అదే ప్రశ్న పేతురుని అడుగుతున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను. యేసయ్యకి విసుగు రాలేదా? ఒకటే ప్రశ్న 3 సార్లు. పోనీ ఒక్కొక్కసారికి పేతురు జవాబు ఏమైనా మారిందంటే మారలేదు. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు ఫస్ట్ టైం. రెండోసారి కూడా అదే అన్నాడు. అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించు. నీకు తెలుసు కదయ్యా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? నీకు తెలిసింది కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావయ్యా? కొన్నిసార్లు మనకి తెలుసు, దేవునికి తెలుసు, కానీ దేవుడు మళ్ళీ మనల్ని అడుగుతాడండి. కొన్నిసార్లు మన పిల్లలకి మనం వారిని ప్రేమిస్తున్నామని తెలుసు, కానీ మళ్ళీ వచ్చి అడుగుతారు. ఎందుకు? చెప్పించుకుంటే అదొక ఆనందం, చెప్పించుకుంటే అదొక తృప్తి, అవునా కదా? దే నో ఇట్, వీ నో ఇట్, బట్ స్టిల్ సమ్ టైమ్స్ దే కమ్ అండ్ ఆస్క్. దేవునికి తెలుసు పేతురు యేసయ్యను ప్రేమిస్తున్నాడని, యేసయ్యకి తెలుసు. బట్ వై ఈస్ గాడ్ ఆస్కింగ్ హిమ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్? ప్రాబబ్లీ 3 సార్లు యేసయ్య ఎవరో నాకు తెలియదని పేతురు బొంకాడు కాబట్టి ముమ్మారు నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పించుకోవాలని దేవుడు ఆశించాడు. పేతురుని అడుగుతున్నాడు, నీవు నన్ను. పేతురు జీవితంలో యేసయ్య ఈ ప్రశ్నను అడగడానికి ఒక కారణం ఏంటంటే, పేతురు దేవుడు తనకిచ్చిన పిలుపును మర్చిపోయాడు కదండి. పీటర్ ఫర్గాట్. ప్రేమ లోపల ఉంది, కానీ ప్రేమ ఉంటే ప్రేమకు తగిన ప్రవర్తన ఉండాలి కదా. యేసయ్యని నిజంగా ప్రేమిస్తుంటే, యేసయ్య చనిపోక ముందు పేతురుకు, ఆ తర్వాత మిగతా శిష్యులకు అప్పగించిన బాధ్యత ఏంటో గుర్తుండాలి కదా. ప్రేమ ఉంది, కానీ ఎక్కడో వెనకబడిపోయాడు ప్రేమలో. చాలాసార్లు మనతో ఉన్న సమస్య అదే. నేను వస్తున్నానండి మందిరానికైతే, ప్రేమ ఉందండి, దేవుని మీద పోలేదండి. ప్రేమ ఉందండి, కమిట్మెంట్ ఉందండి, ప్రార్థన అయితే చేస్తున్నానండి, మానలేదండి, వాక్యం అయితే చదువుతానండి, మానట్లేదు. కానీ తేడా ఎక్కడొచ్చిందంటే మొదటి ప్రేమ లేదు. ఎఫెసీ సంఘాన్ని గూర్చి ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథము, నీవు సహనము కలిగి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ కష్టమును, నీ సహనమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపవలెను, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. చాలండి. దేవుడు నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు అంటున్నాడు ఎఫెసీ సంఘాన్ని గురించి. ఏం తెలుసయ్యా నీకు అంటే, దేవుడు చెప్తున్న మాట, నీ ప్లస్ పాయింట్స్ అన్నీ నాకు తెలుసు. మనం మనుషులకు చెప్పుకునేవి, చూపించుకునేవి ఏంటంటే ఓన్లీ ప్లస్లే. మైనస్లు ఎప్పుడైనా చెప్తామండి? మైనస్లు ఎప్పుడైనా చూపిస్తామా? ఎవరికైనా తెలిసి అడిగినా కూడా కవరప్ చేస్తాం కదా. అది ఏదోలేండి, దాని గురించి అయినా ఇప్పుడు ఎందుకులేండి, అయినా అది అలా జరగలేదండి, ఇలా జరిగిందండి, మీకు అలా తెలిసిందా, అది కరెక్ట్ కాదండి అని చాలాసార్లు మనలో ఉన్న నెగటివ్ థింగ్స్ ఏమన్నా ఉంటే వాటిని కప్పిపుచ్చుకొని పాజిటివ్ థింగ్స్ మాత్రం చూపిస్తాము, పాజిటివ్ థింగ్స్ మాత్రం చెప్పుకుంటాం. కానీ దేవునికి మన పాజిటివ్స్ తెలుసు, మన నెగటివ్స్గా ఉండడం దేవునికి ఇష్టం లేదండి. మనలో లోపాలుగా ఉండడం దేవునికి ఇష్టము. ఆయన పరిపూర్ణుడు, ఆయన బిడ్డలు పరిపూర్ణంగానే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ నెగటివ్ కూడా ప్లస్ అవ్వాలనే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ అవర్ ఇంపర్ఫెక్షన్స్. మన అపరిపూర్ణతలు చూసి పోన్లే నా బిడ్డలేగా అని సర్దుకోవడం దేవునికి ఇష్టం లేదండి. మీరు పరిపూర్ణులు అవ్వాలి, అదే నా ఆశ అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో జ్ఞాపకం ఉంచుకుందాం, యేసుక్రీస్తు ప్రభు లోతైన ప్రేమను మన నుండి కోరుకుంటున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్ టు లవ్ గాడ్ డీప్లీ? దేవుని లోతుగా ప్రేమించడం అంటే అర్థం ఏంటి అంటే, కేవలం మనలో ఉన్న యోగ్యతలు లేకపోతే మనలో ఉన్న మంచి, దేవుని పట్ల మనకున్న భక్తితో సర్ది చెప్పుకోవడం కాదు. పరిపూర్ణమైన లోతైన ప్రేమ అంటే లోపాలను కూడా గుర్తించి లోపాలను సవరించుకుంటేనే దట్ ఈస్ ట్రూ కమిట్మెంట్ అండ్ ట్రూ రిలేషన్షిప్, డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునికి మనకు మధ్యలో అడ్డుగా వచ్చేవి అవే ఆ బలహీనతలే. అవే లోతుగా ఎదగకుండా ఆపేస్తూ ఉన్నాయి, అవే లోతుగా వెళ్లకుండా అడ్డుపడతా ఉన్నాయి. ఇప్పుడు
ఎఫెసీ సంఘాన్ని గూర్చి దేవుడు చాలా మంచి మాటలు చెప్తూ మెచ్చుకున్నాడండి. మీ సహనం నాకు తెలుసు, ఆ తర్వాత నా నామము నిమిత్తము మీరు ఎలా భారం భరించారో నాకు తెలుసు, మీ కష్టం నాకు తెలుసు, మీ క్రియలు నాకు అన్నీ బాగున్నాయి. కానీ 5వ వచనం 4వ వచనం చూడండి, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఒక్క తప్పంట. ఏం తప్పు? మొదటి ప్రేమను వదిలావు. ప్రేమిస్తున్నావు కానీ మొదట ఉన్న ప్రేమలాగా చూడండి. కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళ మీద మామూలు శ్రద్ధ, అబ్బో ఇంకా ఒలకపోస్తూ ఉంటారు ప్రేమ కదా. అలవాటు అయిపోయి పాతగా అయిపోయారు అనుకో, అంత శ్రద్ధ మా వాళ్ళే కదండి పర్వాలేదు. మాకు బాగా పరిచయం అండి, మాకు అన్నీ తెలుసండి. ఇంటికి గెస్ట్లు ఫస్ట్ టైం వచ్చారనుకోండి ఎలా చూస్తారు? చాలా అపురూపంగా, వాళ్ళకి ఇంకో 10 సార్లు రావాలనిపించేలా చూస్తారు. నిజంగానే 10వ సారి వస్తే ఎలా ఉంటుందండి? మీరు గెస్ట్లు కాదు, మీరే హోస్ట్లు, మీరే మాకు చేసి పెట్టాలన్నట్లు ఉంటుంది కొన్ని దగ్గర పరిస్థితి కదా. ఎందుకంటే వస్తూ ఉంటే ఆ మొదటి ప్రేమ, కొన్నిసార్లు ఆ మొదట ఉన్న అభిమానం అవంతా. ఇప్పుడు ఎఫెసీ సంఘంలో ఉన్న పరిస్థితి కూడా అదే. మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టేశావు. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి, you've lost your first love. ఈ నూతన సంవత్సర ప్రారంభంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న అదేంటంటే, నీవు నన్ను నిజంగా వీరికంటే ఎక్కువగా, నీ ఆరోగ్యం కంటే ఎక్కువగా, నీ ఆస్తి కంటే ఎక్కువగా, నీ కుటుంబం కంటే ఎక్కువగా, నీ ఉద్యోగం కంటే ఎక్కువగా, నీ అందం కంటే ఎక్కువగా, నీ యొక్క సామర్థ్యం కంటే. కొన్నిసార్లు ఆలోచించి ఆచితూచి దేవుని కొరకు ఏమన్నా చేయాలంటే బోల్డ్ అంత క్యాలిక్యులేషన్ చేసుకుంటాం కదండి. దేవునికి ఏదైనా ఇవ్వాలంటే ముందు క్యాలిక్యులేషన్, నా ఖర్చులన్నీ పోంగా ఏమన్నా మిగిలితే అప్పుడు చూసుకుందాంలే దేవునికి కానుక కదా. ఆచితూచి లెక్కలు వేసుకొని, ఇంత టైం ఉంది, ఇవాళ ఇన్ని పనులు ఉన్నాయి, ఇన్ని పనులు అయ్యాక ఏమన్నా టైం మిగిలితే ఒక పావు గంట అప్పుడు ప్రార్థన చేద్దాంలే అనుకుంటాం. అంటే దేవునికి చూపించే ప్రేమలో ఏమొచ్చేసిందంటే మొదటి స్థానం కాదు, మొదట ప్రేమ పోయిందని. స్థానం ఇస్తున్నాం కరెక్టే, బట్ గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. దేవుడు సంతృప్తి చెందట్లేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైనా ఆజ్ఞ. పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం. పూర్ణ మనస్సు అంటే హార్ట్ ఇస్ ఫుల్. దేవుని ప్రేమతో హృదయం నిండిపోయిందంటే ఇంకా దేనికన్నా ఖాళీ ఉంటుందా? ఇప్పుడు మన లగేజ్ నిండిపోయింది అనుకోండి, పక్కోళ్ళు ఏమన్నా కొంచెం ఇది తీసుకెళ్ళండి మా వాళ్ళకి ఇవ్వండి అంటే ఏమంటాం? ఖాళీ లేదండి, ఆల్రెడీ లగేజ్, ఇంకా బ్యాగుల్లో ప్లేస్ లేదండి, ఇంకా నేను తీసుకొని. దేవుని కొరకైన ప్రేమతో, దేవుని ప్రేమతో హృదయం అంతా నిండిపోతే అసలు లోక ప్రేమకు చిన్న చోటైనా ఉంటుందా? ఉండదు అసలు. కానీ దేవుని సగమే ప్రేమిస్తున్నాం కాబట్టి సగం ఏమైపోతుందంటే లోకాన్ని అర్థమవుతుందండి. దేవుని పరిపూర్ణంగా ప్రేమించలేకపోవడం వలన చాలాసార్లు లోకాన్ని ప్రేమించే స్థితికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అనుకుంటున్నాం, ఇదేంటండి ఇంతగా లోకాన్ని ప్రేమిస్తున్నాను? ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమను సగమే, నీ హృదయంలో సగమే దేవుని కొరకైన ప్రేమతో నీవు ఉన్నావు. దట్ ఈస్ ద రీజన్ దెర్ ఇస్ స్కోప్ ఫర్ వరల్డ్లీ లవ్. లోక సంబంధమైన ప్రేమకు అందుకే చోటు దక్కుతా ఉంది. మెటీరియలిస్టిక్ వరల్డ్, ఈ ప్రపంచం అంతా వస్తువులతో నిండిపోయింది, అవునా కదా అండి? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు, అవునా కదా? డబ్బులుంటే అన్నిటికీ వస్తువులే, అన్నిటికీ మెషిన్లే కదా. స్విచ్ చేస్తే పని అయిపోతుంది. అన్నీ స్విచ్ చేస్తుంటే, ఇంతకుముందు రుబ్బు రోళ్ళు ఉండేవి కదా, స్త్రీలు చక్కగా రోలు రుబ్బి వాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు, రుబ్బు రోలు బలంగా ఉండేది, పనులు బాగా. ఇప్పుడు అన్నిటికీ మెషిన్లు వచ్చేసి మనం రుబ్బు రోల్లా తయారైపోతున్నాం కదండి.
మనమేమో రుబ్బురోల్లా ఉంటున్నాం, మెషిన్లు ఏమో బాగా పనిచేసి పాడైపోతున్నాయి, రిపేర్లు, మళ్ళీ కొత్త మెషిన్లు వచ్చేస్తున్నాయి. మనం మాత్రం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతాం, అన్నిటికీ వస్తువులు వచ్చేస్తూ ఉన్నాయి. వస్తువుల మీద మమకారం పెరిగిపోతూ ఉంది చాలామంది. ఎందుకంటే పనులన్నీ వస్తువులే కదండి చేసి పెడుతుంది. భర్తతో గొడవాడుతుంది, ఏం తెలుసా, కొత్త రకము వాషింగ్ మిషన్ అండి. నాకు ఖచ్చితంగా ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంట టీవీలో, ఏమనంటే ఈ మెషిన్ మీరు కొనుక్కుంటే మీ కిచెన్లో సగం పని అయిపోద్ది. ఏంటంట ఈ రోజుల్లో యాడ్స్ ఎలా ఉన్నాయండి, ఇలాగే ఉంటున్నాయి అట్రాక్టివ్గా. ఏం యాడ్ వస్తుంది, ఈ మెషిన్ మీ ఇంట్లో ఉంటే మీ కిచెన్లో సగం పని, భార్య గొడవ పెట్టడం మొదలుపెట్టిందంట. 2 మెషిన్లు కొనండి అంటుందంట. ఏంటంట 2 మెషిన్లు, ఒక మెషిన్కి సగం పని అయితే 2 మెషిన్లు మొత్తం పని. ఇంకప్పుడు నేను కిచెన్లోకే వెళ్ళాల్సిన అవసరము లేదు. ఈవిడ అవగాహన అన్నమాట అది. వస్తువుల మీద మమకారం చాలాసార్లు దేవుని సన్నిధి మీద అది ఉండాలండి మా ఇంట్లో. ఆ మెషిన్ మాత్రం, ఈ ఫోన్ అండి కొత్తగా వచ్చిందండి, లాంచ్ అయిందండి, పలానా వస్తువు కంపల్సరీ నా చేతిలో ఉండాల్సిందే, ఇంకా అది లేకపోతే నా బ్రతుకు వేస్ట్. పలానా డిజైన్లో ఉన్న చీర, లేదంటే పలానా ఫ్యాషన్ వచ్చింది మార్కెట్లోకి, అది వేసుకోకపోతే వేస్ట్. దాని కొరకు ఎంత ప్రాకులాడతారో, ఇక కలలు కంటా ఉంటారు, పడుకున్నా లేచినా కూర్చున్నా ఇదే. తిండి కూడా సరిగ్గా తినడం, కొనిస్తారా లేదా, నాకు అది కావాల్సిందే అంటే ప్రేమ అంతా దేని మీదకి వెళ్ళిపోతుంది అన్నమాట, వస్తువుల మీదకి. హూ ఈజ్ ఇంపార్టెంట్, మ్యాటర్ ఆర్ మేకర్? ఎవరు ముఖ్యం నీ జీవితంలో? వస్తువులు ముఖ్యమా, లేదంటే సమస్తాన్ని ధారాళముగా దయచేసే సృష్టికర్త అయిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు నీకు ముఖ్యమా? మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ మనసుతో. వెన్ your heart is full of God's love, when your heart is full of love for God, there is no scope for worldly love. నీ హృదయం అంతా దేవునికి వచ్చిన ప్రేమతో ప్రతి అణువు నింపబడితే ఇక లోక సంబంధమైన ప్రేమకు ఎలాంటి అవకాశము, చోటే ఉండదు. ఇప్పుడు యేసయ్య పేతురును 3 సార్లు అదే ప్రశ్న అడిగిన తర్వాత ప్రతిసారి యేసయ్య పేతురుకు ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత ఏంటంటే, నీవు నా గొర్రెలను మేపు అనే మాట యేసయ్య పేతురుకు అప్పగించినట్లుగా చూస్తాం. ఉదయకాల సమయంలో మొదటి ప్రేమ మనం దేవుని ఎడల కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు కోరుకుంటుంది పరిపూర్ణమైన సమర్పణ, లోతైన సంబంధము, లోతైన ప్రేమ. ఇప్పుడు దేవుని పట్ల మన ప్రేమని ఎలా వ్యక్తపరచాలి? హౌ కెన్ వి ఎక్స్ప్రెస్ అవర్ లవ్ ఫర్ గాడ్? స్నేహితుల పట్ల ప్రేమను వ్యక్తపరచాలంటే ఒక గిఫ్ట్, ఎవరికైనా మన అభిమానం వ్యక్తపరచాలంటే ఒక బొకే ఇస్తామేమో, లేదంటే ఒక షాలు కప్పుతామేమో, లేదంటే ఒక బహుమతి తీసుకొని కొనుక్కెళ్ళి ఇచ్చి ఇదిగో నాకు మీ మీద ప్రేమ ఉంది అని చూపిస్తామేమో. బట్ హౌ కెన్ వి ఎక్స్ప్రెస్ అవర్ లవ్ ఫర్ గాడ్? దేవుని పట్ల మనకున్న ప్రేమను మనము ఎలా వ్యక్తపరచాలి? మొట్టమొదటిగా దేవుని పట్ల మన ప్రేమను ఎలా వ్యక్తపరచగలమంటే ఆయన సన్నిధిలో సమయము గడుపుట ద్వారా, బై స్పెండింగ్ టైమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆదివారము దేవునితో సమయము గడిపే అద్భుతమైన, ఇది దేవుని సమయం, ఇంక ఈ సమయాన్ని మనం దొంగిలించడానికి వీలు లేదు. సండే ఇస్ గాడ్స్ డే, అంతే. మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. ఆదివారం ఇంకే పనులు ఉండవు. ఆదివారం దేవుని మందిరానికే అత్యధికమైన ప్రాధాన్యత. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. దేవుని దినం, దేవుని సన్నిధానానికి మనము వెళ్ళాలి. హౌ కెన్ వి ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టువర్డ్స్ గాడ్? దేవుని పట్ల మన ప్రేమను ఎలా వ్యక్తపరచగలమంటే మొట్టమొదటిగా దేవునితో సమయము గడుపుట ద్వారా. ఆదివారము మందిరము, అనుదినము ఆయన వాక్యాన్ని పఠిస్తూ సమయాన్ని గడపచ్చు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు, దేవ నాకు నీ మాటలంటే చాలా ఇష్టం, నీ మాటలంటే చాలా. పాతకాలంలో లవ్ లెటర్స్ ఉండేవి కదండి, ప్రేమలేఖలు. ఎవరైనా ఎవరికైనా ఒక లెటర్ రాశారంటే వాళ్ళు దాన్ని ఎన్నిసార్లు చదువుకుంటారో చెప్పలేం. ఈ రోజుల్లో లెటర్లన్నీ పోయినాయి కదా. ఈ రోజుల్లో అంతా ఎస్ఎంఎస్లు. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఏదైనా ఎస్ఎంఎస్ పెడితే అదే 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 చూసి బోర్ కొట్టదండి. బికాజ్ ఆ ప్రేమించిన వ్యక్తుల నుండి వచ్చిన మెసేజ్ హృదయాన్ని ఏం చేస్తూ ఉంటుంది, చాలా. దిస్ ఇస్ అ లవ్ లెటర్. దేవుడు మనకి రాసిచ్చిన ప్రేమ లేఖ. ఎన్నిసార్లు నువ్వు చదువుతావో అంతగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అన్నమాట. The time you spend with God by meditating on His scriptures proves that you love Him.
అంత మాత్రమే కాదు, దేవునితోనూ వ్యక్తిగతమైన ప్రార్థన సమయము. ప్రతిరోజు మోకాళ్ళపై వెళ్ళడానికి నువ్వు టైం వెతుక్కుంటున్నావా లేదా? టైము వెతుక్కుంటాం, మనకి ఇష్టమైన వాటి కొరకు టైము వెతుక్కుంటాం, అవునా కదండి? ఇష్టమైన వాటి కొరకు టైం ఎలా అయినా తెచ్చుకుంటాం, నిద్ర మానేసైనా సరే, అవునా? ఇష్టమైన పనులు, కష్టమైన, కానీ ప్రార్థనకు మాత్రం చాలాసార్లు టైం దొరకట్లేదు. మనకు అన్నిటికీ దొరుకుతుంది టైం. ఎందుకంటే ప్రేమ ఏమైపోయిందన్నమాట, తగ్గిపోయింది. దేవుని పట్ల మన ప్రేమను ఎలా వ్యక్తపరచగలమంటే ఆయనతో వ్యక్తిగత ప్రార్థన సమయం, ఆయనతో సంభాషణ చేయడము ద్వారా. రెండవదిగా దేవుని పట్ల మన ప్రేమను ఎలా వ్యక్తపరచగలమంటే బై వర్షిపింగ్ హిమ్, ఆయనను ఆరాధించుట. దేవునికి ఇష్టమైనది ఏంటంటే నేను ఆయన ఆరాధిస్తున్నప్పుడు గాడ్ ఈజ్ ఆనర్డ్, ఆయన గణపరచబడతాడండి. ఆయన గణపరచడానికి ఈ లోకంలో దేవుడు సృష్టించిన పూలు ఎన్ని పెట్టి ఆయనను వర్షిప్ చేయగలమండి? చాలామంది పూలు దేవుడికి తీసుకొచ్చి అన్నీ ఆయన సృష్టిస్తే ఆయనకి 4 పూలు కోసుకొని వచ్చి ఇదిగో అయ్యా నేను గణపరుస్తున్నా అంటే డస్ ఇట్ సాటిస్ఫై హిమ్? మనం తీసుకొచ్చే ఈ లోక సంబంధమైన ఏదన్నా వస్తువులో, లేదంటే ఈ లోక సంబంధమైన ఏదైనా మెటీరియలిస్టిక్ థింగ్స్ దేవుని గణపరుస్తాయా? అబ్సల్యూట్లీ నాట్. అవేవి కూడా దేవుని గణపరచవండి. దేవుని గణపరిచేది ఏది అంటే ఆయనను నేను స్తుతించి ఆరాధించి. కొంతమంది అంటే మనసులో ఆరాధించుకుంటాను, మనసులో కాదు, మనసులో ఉన్నది ఖచ్చితంగా బయటకి రావాలి, వస్తుంది కూడా. నువ్వు నిజంగా దేవుని ఆరాధించే వ్యక్తివైతే యు విల్ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ యు విల్ వర్షిప్ ద లార్డ్. దేవుని ఆరాధించడం ద్వారా దేవుని పట్ల మన ప్రేమను వ్యక్తపరచగలం. మూడవదిగా దేవుని పట్ల మన ప్రేమ ఎలా వ్యక్తపరచగలమంటే ఆయనను సేవించుట ద్వారా. బై సర్వింగ్ హిమ్, ఆయన కొరకు ఏదో ఒక పని చేస్తావు నువ్వు, సంథింగ్, ఏదో ఒకటి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ హైదరాబాద్లో ఉండేవారు. ఆయనకి వారం రోజుల్లో ఆయనకి ఇంటి దగ్గర అటెండెన్స్, ఆఫీస్ దగ్గర బోల్డ్ అంతమంది పిఏలు, ఆ తర్వాత పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్, ఇటు తిరిగినా అటు తిరిగినా ఆయనకి చేతులు కట్టుకొని సార్ ఏం చేయమంటారు అని అడిగేవారే. చాలా ఉన్నత స్థితిలో ఆయన ఉన్నాడు. కానీ ఒకరోజు మందిరానికి వచ్చినప్పుడు ఆయన ప్యూన్ మందిరం బయట చెప్పులు తీస్తున్నాడంట. మందిరంలోకి రావడానికి చెప్పులు బయట విడిచిపెడతా ఉంటే అక్కడ ఒక అతను చెప్పులన్నీ సర్దుతూ ఉన్నాడంటండి. బయట మందిరానికి వచ్చిన వారు విడిచిపెట్టిన చెప్పులు సర్దుతూ ఉంటే, శాండిల్స్ సర్దుతూ ఉంటే ఈయన చెప్పులు వదిలేసి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటే సడన్గా ఎవరితనని చూడగానే ఆయన ఏ ఆఫీసర్ దగ్గర, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పనిచేస్తాడో ఆయన చెప్పులన్నీ లైన్లో పెడుతుంటే వణికిపోయాడంట. అయ్యో సార్, మీరేంటండి అంత ఉన్నతమైన స్థితిలో ఉండి అన్ని లక్షల జీతం సంపాదించుకుంటా అంతమంది పనులని మీరు కలిగి ఉండి ఇంత చిన్న పని చేస్తారా మీరు మందిరంలో అంటే ఆయన అన్నాడంట, నేను ఆఫీస్లో ఒకవేళ పెద్ద ఆఫీసర్నేమో కానీ నా దేవుని దృష్టిలో నేను ఒక సేవకుడినే అన్నాడంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో తగ్గించుకోవడానికి ఆయనకున్న మనసు ఎంత గొప్పదో. కొన్నిసార్లు మనకు గొప్ప పనుల మీదే దృష్టి ఉంటుంది. చిన్న పనులు, గుర్తింపు లేని పనులు అంటే ఇష్టం ఉండదు. అందరికీ కనబడే పనులే చేయాలను. కొంతమంది అందరికీ కనబడేటప్పుడు బాగా పని చేసేస్తారు, అవును కదండి. అందరికీ కనబడేలాగా తిరుగుతూ ఉంటారు, అవసరం ఉన్నా లేకపోయినా అక్కడే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అందరూ అమ్మో చాలా పని చేసేస్తున్నారండి, చాలా కష్టపడిపోతాను. సమ్ టైమ్స్ వీ వర్క్ ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ పీపుల్. కానీ దేవుని సేవించేవారు గుర్తింపు కొరకు ఎప్పుడూ ప్రాకులు ఆడరు. నమ్మకంగా పనిచేస్తే ఒక్క దినము ఆయన గుర్తించి బలా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు మెచ్చుకుంటాడండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే గుర్తింపు లేని సేవే కొన్నిసార్లు దేవుని దృష్టిలో చాలా ఘనమైన సేవ. వెన్ పీపుల్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ యూ, రిమెంబర్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ మోస్ట్ వాల్యుబుల్. చాలా విలువైన పని నీవు దేవుని కొరకు చేస్తున్నావు అని జ్ఞాపకం ఉంచుకో. కొన్నిసార్లు మనుషులకు కనబడేలాగే ఏదో సేవ చేసేసి నేను చాలా భక్తిపరుణ్ణని ప్రదర్శించుకుందాం అనుకుంటున్నావే, అది అసలు కరెక్ట్ ఆలోచనే కాదు. దేవుని సేవించేటప్పుడు హంబ్లింగ్ అవర్ సెల్ఫ్స్ అండ్ బీయింగ్ అవైలబుల్ టు గాడ్, దేవుని కొరకు అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో ఆయనకు అందుబాటులో ఉండడము, ఆయనను సేవించుట ద్వారా దేవుని పట్ల మన ప్రేమను మనము వ్యక్తపరచగలం. ఆ తర్వాత హౌ కెన్ బి షో గాడ్ దట్ వీ లవ్ హిమ్. దేవుని ప్రేమిస్తున్నామని మనం ఎలా చూపించగలమంటే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించుట. యేసే కూడా అదే మాట అన్నారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా అమ్మా నాన్న మీరంటే మాకు చాలా గౌరవం, చాలా ప్రేమ అంటే వాళ్ళు ఏమంటారండి?
గౌరవం ఉంటే చూపి, గౌరవం ఉంటే నా మాటకి విలువ ఉందని చూపించు. చాలాసార్లు దేవుడు అంటే నాకు చాలా వాల్యూ అండి, కానీ దేవుడు చెప్పిన ఒక్క మాట కూడా చేయనండి, నాకేం తోస్తే అదే చేస్తానండి అంటే దేవుడు అంటాడు అసలు నీకు నేనంటే విలువే లేదు. దేవుని నిజంగా ప్రేమిస్తున్నామని మనం మన జీవితంలో ఎలా రుజువు చేయగలమంటే దేవుని మాటకు విధేయత చూపించుట ద్వారా. కొన్నిసార్లు దేవుని మాటకు విధేయత చూపించడం కష్టంగా ఉంటుందండి, ఏడుపు వస్తుంది కొన్నిసార్లు, బహుశా కొన్నిసార్లు నీ ఆహాన్ని నువ్వు చంపుకోవాల్సి వస్తుంది. సమ్టైమ్స్ యూ మే హ్యావ్ టు వాక్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. కొన్నిసార్లు నీకు సౌకర్యవంతమైన పరిస్థితులను విడిచిపెట్టి దేవుని మాటను నువ్వు నెరవేర్చాలి. అయినప్పటికీ నువ్వు చేయగలిగితే, when you can obey God's word, that shows that you love him, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావని చూపించగలవు. ఆ తర్వాత 5వ కార్యము, దేవుని ప్రేమిస్తున్నామని మనం ఎలా చూపించగలమంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం అని విన్నాం కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, బై లవింగ్ అండ్ సర్వింగ్ అదర్స్. ఇతరులను ప్రేమించుట ద్వారా ఇతరులకు సేవ చేయడము. కొన్నిసార్లు ఇతరుల విషయంలో మనం చాలా నిర్లిప్తమైన వైఖరి కలిగి ఉంటాం. ఎవరు ఎలా పోతే నాకేంటండి, ఎవరు ఏమైపోతే నాకు ఏంటండి, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, మా వాళ్ళు బాగుంటే చాలు. సమ్టైమ్స్ వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ అదర్స్. కానీ దేవుని నీవు ఎలా సేవించగలవు, దేవుని ఎలా ప్రేమించగలవంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన ఆయన మాటను గైకొనుట ద్వారా, బై లవింగ్ అండ్ సర్వింగ్ అదర్స్. ఆఖరుగా దేవుని ప్రేమిస్తున్నామని ఎలా చూపించగలమంటే బై గివింగ్, ఇచ్చుట ద్వారా. ఇవ్వకుండా దేవుని ప్రేమిస్తున్నానని ఎప్పుడు కూడా చెప్పలేము. ఏమేమి ఇవ్వాలి? సమయాన్ని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి, తలాంతులను ఇవ్వాలి, నీ శక్తి నీ సామర్థ్యము దేవుని కొరకు నువ్వు వాడాలి. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు ఇచ్చిన వనరులు, దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని కూడా ఆయన కొరకు. వాళ్ళు ఈ లోక సంబంధంగా వ్యక్తులు వారి దగ్గర ఉన్న అత్యంత విలువైనది ఏంటంటే మా డబ్బండి కదండి. అత్యంత విలువైనది, ఇఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఫర్ యూ ఇస్ మనీ, గివ్ ఇట్ టు గాడ్ అండ్ షో హిమ్ దట్ యు లవ్ హిమ్. నీకు అత్యంత విలువైనది డబ్బా, దేవునికి ఇచ్చి చూపించు ఆయన నువ్వు డబ్బు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని. ఒకవేళ నీకు అత్యంత విలువైనది నీ సమయమా, నాకు అన్నీ ఉన్నాయండి కానీ సమయం మాత్రం ఇవ్వలేకపోతున్నానండి, అది కోరుకుంటున్నాడండి దేవుడు. నీకు ఉద్యోగం చేస్తూ చాలా బిజీ ఉంటున్నావు, ప్రాబబ్లీ డోంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఈ రోజుల్లో కొంతమందికి కుటుంబంతో మాట్లాడడానికి కూడా సమయము ఉండదు. పొద్దున ఎవ్వరు లేవకముందే వెళ్ళిపోతారు డ్యూటీకి, అందరు పడుకున్న తర్వాత ఇంటికి. అప్పుడు పిల్లలు ఏమంటారంటే నాన్న ఇంటికి రాగానే ఈ అంకుల్ ఎవరు మమ్మీ అంటారు, ఎందుకంటే గుర్తుపట్టలేరు అనమాట. నాన్నకి పిల్లలతో సంబంధము ఉండదు, ఎందుకంటే సమయం గడపడానికి ఆయనకు అవకాశం. ఇక భార్య పిల్లలతోనే సమయం గడపట్లేదంటే మందిరంలో అసలే సమయము గడపలేరు. ఇఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఫర్ యూ ఇస్ టైమ్, గివ్ ఇట్ టు గాడ్. నీకు అత్యంత విలువైనది నీ సమయమా? సమయమే దొరకట్లేదా? సమయాన్ని నువ్వు రిడీమ్ యువర్ టైం. సమయాన్ని ఏదో ఒక విధంగా నువ్వు ఏర్పాటు చేసుకుని, భోజన సమయంలో అయినా సరే, నీకు ఎక్కడో ఒక దగ్గర ఖాళీ దొరుకుతుంది ఖచ్చితంగా. కొద్దిసేపు అయినా సమయం దొరకకుండా ఎవరికి ఉండదు. మోడీ గారికి చాలా టైం దొరుకుతుంది, అవునా కదా? ఇన్ని పనులు చేస్తున్నారండి, ప్రతిరోజు వార్తలు చూస్తుంటే ఇన్ని పనులు ఎలా చేసేస్తున్నారండి. ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు బోల్డ్ పనులు చేస్తూ ఉంటాం. మన వాళ్ళకంటే గొప్పలమేమి, మన స్కెడ్యూల్ అంత పెద్ద సూపర్ బిజీ ఏమి, కానీ మనం సూపర్ బిజీగా కనబడతా ఉంటాం. ఎవరికి? అందరికీ కాదు, దేవునికి ఒకటే. దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడాలనుకుంటే, దేవా చాలా బిజీగా, బిజీ అని పెద్దోళ్ళు చిన్నోళ్ళకి చెప్తారా, చిన్నోళ్ళు పెద్దోళ్ళకి చెప్తారా? చెప్పాలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్తారు కదా. తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు వెళ్తే, సార్ బిజీగా ఉన్నారండి, కొంచెం వెయిట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి, ఉండండి అని. కానీ ఇప్పుడు మన జీవితాల్లో ఎలా తయారైపోతుందంటే, కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే మనం ఏమంటున్నాం, దేవా నేను చాలా సూపర్ బిజీ నాయన, చాలా బిజీ అయ్యా. దేనిలో? టిఫిను తినడంలో. ఆ తర్వాత దేనిలో బిజీ అండి? న్యూస్ చూడాలయ్యా. ఇప్పుడు న్యూస్ చూడకపోతే ఏదో అయిపోద్ది కదయ్యా ప్రపంచంలో, అందుకని అన్నీ చూసేయాలయ్యా. ఇప్పుడు వాకింగ్ చేయడంలో చాలా బిజీ అయ్యా, కానీ నీతో సమయం గడపడానికైతే నాకు. చూడండి, చాలాసార్లు దేవుని ప్రేమిస్తున్నామని అనుకుంటూనే ప్రేమించలేకపోతున్నాం పరిపూర్ణంగా. ఆయన పట్ల మన ప్రేమను కూడా రుజువు చేయలేకపోతున్నాం. బట్ 2024 2024వ సంవత్సరం అన్నిటికన్నా ఎక్కువ ఒక్కటి అడుగుదాం దేవుని, అదేంటంటే నిన్ను లోతుగా
నేను ప్రేమించే కృప నాకు దయచే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఆయన శిష్యులతో యేసయ్య చేసిన ఒక సంభాషణ, పిల్లలారా భోజనమునకు ఏదైనా కలదా అని అడిగాడు. ఉదయకాల సమయంలో నిన్ను అడుగుతున్నాడు, ప్రియమైన కుమారుడా, ప్రియమైన కుమార్తె. గాడ్ ఇస్ కాలింగ్ అస్. మనల్ని పిలుస్తున్నాడు ఆయన. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. వస్తువుల కన్నా, ఉద్యోగము కన్నా, వ్యాపారము కన్నా, కుటుంబము కన్నా, స్నేహితుల కన్నా అయ్యా నిన్నే ప్రేమిస్తానయ్యా. నువ్వు నా నుండి ఆశిస్తుంది అదే కదా ప్రభా. ఏం అడుగుతున్నావయ్యా నా నుండి? నీ దగ్గర నుండి, నా దగ్గర నుండి ఏ వస్తువులు దేవుడు ఆశించట్లేదండి. ఆయన ఆశిస్తుంది ఒకటే, మన ప్రేమ. నీ దగ్గరే ఉంది అది. యు హ్యావ్ ఇట్, you've గాట్ ఇట్. నీ దగ్గరే ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, ఇదిగో అయ్యా ప్రేమిస్తానని చెప్పడమే, ప్రేమించటమే. షోయింగ్ యువర్ లవ్ ఇన్ యాక్షన్. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నీవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నీవేను దీరుగా నిన్నే సేవింతునయ్యా, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును. నీవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నీవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నీవేను దీరుగా, నీవేను దీరుగా, నీవేను దీరుగా. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు. సర్వము మా కొరకు ఇచ్చిన దేవుడో, సర్వము మా కొరకు ధారపోసిన దేవుడో, ఎంతో లోతుగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడో, ఒక్కటే అడుగుతున్నావయ్యా మా నుండి, నిన్ను మేము ప్రేమించాలని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో. ఒక్కటి చేయలేకపోతున్నాం ప్రభా, ఒక్కటి చేయలేకపోతున్నామయ్యా. చాలాసార్లు మా పనులు, మా పరిస్థితులు మాకెక్కువ అయిపోతున్నాయి అయ్యా. నీకన్నా ఎక్కువ, నీకన్నా ఎక్కువ విలువ, నీకన్నా ఎక్కువ సమయము, నీకన్నా ఎక్కువ సామర్థ్యము మా బ్రతుకుల కొరకే మేము వెచ్చించుకుంటున్నాం. కానీ సర్వమునిచ్చిన నిన్ను మొదటి ప్రేమతో ప్రేమించలేకపోతున్నాం ప్రభా. మొదటి ప్రేమ నుండి మేము వెనుకకు జారిపోయామయ్యా. నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా.
చాలాసార్లు మేము ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తున్నాం, కానీ శక్తికి సామర్థ్యానికి మించి ఏమి చేయాలనే ప్రయత్నం కూడా కొన్నిసార్లు చేయలేకపోతున్నాం. ప్రభా, మమ్మల్ని క్షమించు. మొదటి ప్రేమతో నిన్ను ప్రేమించడానికి మాకు సహాయం చేయి. నీవు ఆశిస్తున్న లోతైన సంబంధము నీతో మేము కలిగి ఉండడానికి కృప చూపండి అయ్యా. క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపనేరదని పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా ప్రభా, ఈ లోక సంబంధమైన ఏ స్థితిగతులు కూడా నీ ప్రేమ నుండి మమ్మల్ని దూరం చేయకుండా మాకు సహాయం చేయి నాయన. లార్డ్, వి లవ్ యూ విత్ ఆల్ అవర్ హార్ట్. యేసయ్యా, నిన్ను మేము ప్రేమిస్తున్నామయ్యా. నీ ప్రేమకు బదులు మేమేమి ఇవ్వలేమయ్యా. నిన్ను తిరిగి ప్రేమించటం తప్ప మమ్మల్ని మేము ప్రేమించుకోలేని స్థితిలో ఉండగా, పాపులుగా, నీచులుగా, దౌర్భాగ్యులుగా మేము ఉండగా మమ్మల్ని ప్రేమించావయ్యా. మమ్మల్ని హక్కున చేర్చుకున్నావు ప్రభా. నీ బిడ్డలని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడలేదయ్యా. నీకు స్తోత్రం. అర్హత లేకపోయినా నన్ను, మమ్మల్ని నీ కుటుంబంలో చేర్చుకొని పిల్లలారా అని పిలుస్తున్నావు. నీకు స్తోత్రం అయ్యా. మా శారీరక అవసరాలన్నీ నువ్వు తీరుస్తున్నావు. చాలిన దేవుడుగా మా పక్షంగా ఉన్నావు. ఆత్మీయంగా నీకు దగ్గరగా జీవించే కృప మాకు ఇవ్వండి. 2024 సంవత్సరంలో ఒక్క దినము కూడా ప్రభా నీకు దూరంగా మేము బ్రతకకుండా, ఒక్క సంఘటన, ఒక్క సందర్భంలో కూడా ప్రభా నిన్ను విడిచిపెట్టకుండా అయ్యా మాకు సహాయం చేయి. నీకు నాయన మరి నిన్ను వెన్నంటి, నీతో అంటు కట్టబడి, నీ ప్రేమ యందు వేరు పారి స్థిరపడే కృప మాకు దయచేయి. నీ వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచ్చని, విన్న మాటలు ఇక్కడ విని ఏదో తీర్మానాలు తీసుకొని తిరిగి లోకంలోకి వెళ్ళి మర్చిపోవడం కాదు, కానీ ప్రభా ఈ వారం అంతటిలో నీతో నడిచే కృప మాకు ఇవ్వండి. హనోకు నీతో నడిచినట్లుగా ప్రభా నీతో నడిచే వారంగా మమ్మల్ని మీరు ఉంచండి. ఈ సమయంలో నాయన నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించువాడు, సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును అన్న వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి. ఏ అవసరతలతో నీ సన్నిధానానికి వచ్చారో, ఏ లోటుపాట్లతో నీ సన్నిధానంలో ఉన్నారో సమస్తముని ఎరిగిన దేవుడో ప్రభా, ప్రతి అవసరత నీ మహిమైశ్వర్యంలో తీర్చండి అయ్యా. వ్యాధిగ్రస్తులుగా, బలహీనులుగా ఉన్న వారిని నజరేయుడవైన యేసు, దావీదు కుమారుడా, నీ కనికరము చూపించి ముట్టి స్వస్థపరచండి ప్రభా. మానసికంగా నెమ్మది లేని స్థితిలో ఎంతమంది ఉన్నారో వారికి సమాధానమును, శాంతిని, నెమ్మదిని మీరు దయచేయండి ప్రభా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు, వివాహాల కొరకు కనిపెడుతున్న వారు, గర్భఫలాల కొరకు కనిపెడుతున్న వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఆయా రకాలైన వ్యసనాలకు బానిసలైపోయిన వారికి విడుదల దయచేయండి ప్రభా. ఆత్మీయంగా ఒకప్పుడు నీలో బలంగా ఉండి లోకంలో పడిపోయిన వారిని తిరిగి నిలబెట్టండి, లేవనెత్తండి ప్రభా. నీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేయండి. రానున్న వారమంతటిలో అపవాది యొక్క ఏ శోధనకు మేము తలగకుండా నాయన, లోకంలో ప్రభా ఏ కీడు మమ్మల్ని సమీపించకుండా నీ రక్తపు కంచెలో నీ సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, లైవ్లో పాల్పొందుతున్న ప్రతి కుటుంబాన్ని మీరే భద్రపరచండి, దాచండి. ఘనత, మహిమ, ప్రభావములు మీ నామమునకి చెల్లించుకుంటూ విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.